వెల్కమ్ టు ఎల్ఆర్ ఎడ్యుకేషన్ తెలుగు ఛానల్. ఈరోజు సివిక్స్లో ముఖ్యమైన అంశాలైన 73, 74 రాజ్యాంగ సవరణ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ 73వ రాజ్యాంగ సవరణ గురించి చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1992 సంవత్సరంలో చేయడం జరిగింది. ఈ చట్టం అమలు 1993 ఏప్రిల్ 24న అమలు చేయడం జరిగింది. అందువలనే ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలకు సంబంధించింది. సో ఈ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని భారత రాజ్యాంగంలోని 9వ భాగం 11వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. ఇవి మొత్తం 16 అధికరణలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 243 అండ్ 243A నుండి 243O వరకు. ఇవి మొత్తం 16 అధికరణలు. 243 A నుంచి O వరకు 15. సో టోటల్ 16 అధికరణాలు. ఈ 16 అధికరణాల్లోనూ మొత్తం 29 అంశాలను చేర్చడం జరిగింది. ఈ 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు చేసే సమయంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అండ్ నెక్స్ట్ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు. నెక్స్ట్ ఇందులో కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాము. 73వ రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ గుర్తింపు ఇచ్చింది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము 73 రాజ్యాంగ సవరణ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిందని. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ చూసాం 243A నుండి 243O వరకు మొత్తం 16 అధికరణలు పంచాయతీల గురించి తెలియచేస్తున్నాయి. వీటిని 11వ షెడ్యూల్లో 29 అంశాలుగా చేర్చారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు 243 సబార్టికల్ పి నుంచి 243 జడ్జి వరకు మొత్తం 18 అధికరణలు చేర్చడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం పట్టణ స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపు ఇవ్వడం. ఓకే. అండ్ నెక్స్ట్ రెండిటి కంపారిజన్. ఆల్రెడీ పాయింట్స్ అన్నీ మనం చూసినవే. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ పంచాయతీలు అయితే 74 పట్టణ మున్సిపాలిటీలు. ఇది భాగం 9లో చేర్చడం జరిగింది. 9Aలో చేర్చారు. ఇది 11వ షెడ్యూల్ 29 అంశాలు. ఇది 12వ షెడ్యూల్ 18 అంశాలు. ఇది 243 నుంచి 243A 243 సబార్టికల్ O వరకు అధికరణాల్లో చేర్చారు. 243 సబార్టికల్ పి నుంచి జడ్జి వరకు చేర్చడం జరిగింది. ఇది గ్రామాలకు సంబంధించింది అయితే ఇది పట్టణ పంచాయతీలకు సంబంధించింది. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.